షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఫోర్ఫోల్డ్ గ్లోరీ, ఫోర్ఫోల్డ్ గ్లోరీ. వాక్య భాగము The Gospel of St. John chapter 14 verse 13, 31 and 32. Fourfold glory, 4 విధముల మహిమ ఈ లేఖ భాగంలో పొందుపరచబడింది. పరిశుద్ధ యోహాను సువార్త 13వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడు ఆయనందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయనందు మహిమపరచబడిన యెడల దేవుడు తన యందు ఆయన మహిమపరచెను, వెంటనే ఆయన మహిమపరచెను. యూదా ఇస్కరియోతు ఆ యొక్క ప్రభురాత్రి భోజనంలో మేడగద మీద పసుపు ఆచరిస్తున్నప్పుడు ముక్క పుచ్చుకున్న సైతం ప్రవేశం వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో ఈ మాట చెప్పాడు. ఆయన అంతకుముందు ఆ విషయం సగ ప్రస్తావించాడు. ఒకని అప్పగిస్తాడు, పొందిన శ్రమల గురించి ప్రస్తావించాడు. ఆ మేడగదిలో పసుకను ఆచరిస్తున్నప్పుడు ఆ యొక్క దాని యొక్క సందర్భంలోనే యేసయ్య ఈ మాటలు పలికాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. ద ఫస్ట్ గ్లోరీ ఈస్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ ఇన్ ద క్రాస్. ఈ మొదటి మహిమ గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు మహిమపరచబడ్డాడు. శిలువ శ్రమల ద్వారా ఆయన మహిమపరచబడ్డాడు. ద గ్రేటెస్ట్ గ్లోరీ కమ్స్ త్రూ సాక్రిఫైసెస్. త్యాగం చేయడం ద్వారానే, ప్రాణత్యాగం చేయడం ద్వారానే గొప్ప మహిమ కలుగుతుంది. భారతీయ సైనికులు అంత క్రితం చైనా వారిలో పోరాడారు, పాకిస్తాన్ వారు పోరాడారు, కార్గిల్ యుద్ధంలో పోరాడారు. ఈ యుద్ధంలో అనేక మంది జవానులు వారు ప్రాణాలు అర్పించారు దేశం కోసం. వారు వీర జవాన్లు అయ్యారు. భారతదేశ ప్రభుత్వ అత్యుత్తమైన పురస్కారాన్ని వారికి ఇస్తున్నారు, శ్రేష్టమైన అవార్డ్స్ వారికి. ఎందుకనగా వారు దేశ ప్రాణాలు పెట్టారు కాబట్టి అత్యున్నతమైన పురస్కారాన్ని వారు పొందుకుంటున్నారు. వారి చదివిన వారి భార్యలు ఎందరో ప్రాణాలు కాపాడుకున్నారు, అనగా ప్రాణాలు కోల్పోలేదు. సర్వైవ్ అయిన జవాన్ల కంటే ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్కువ మహిమ కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు శిలువ ప్రాణాలు పెంచాడు కాబట్టి తను తాను ఆయన శిలువలోనే ఆయన మహిమను బయలుపరిచాడు. రెండవ విషయం, జీసస్ గాడ్ హ్యాస్ బీన్ గ్లోరిఫైడ్. యేసుక్రీస్తు తండ్రి మహిమపరచబడ్డాడు. ఆ వాక్యపాలం ఉన్నది కదా, దేవుడు ఆయన మహిమపరచబడి ఉన్నాడు. ఎలా దేవదేవుడు యేసుక్రీస్తును మహిమపరచబడ్డాడు? యేసుక్రీస్తు విధేయత ద్వారా తండ్రి దేవుడు కుమారుని విధేయత ద్వారా గణపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. ఇన్ ఎవ్రీథింగ్ జీసస్ షోడ్ ఒబీడియన్స్ టు హిస్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రతి విషయంలో తండ్రికి విధేయత చూపించాడు. విధేయతకు అర్థం చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు ఆయన. యేసు ప్రభు అంటే విధేయత అంటే యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి తండ్రికి విధేయత కావడం ద్వారా, తండ్రికి విధేయత చూపడం ద్వారా తండ్రి కుమారుని యందు ఆయన గణపరచబడ్డాడు. టు షో లవ్ టు గాడ్ ఈస్ బై ఒబీడియన్స్. ఎలా మనం మహిమపరచబడతాం? ఎలా దేవుడు నా యందు మహిమపరచబడతాడు? టు షో అవర్ లవ్ టు గాడ్ ఈజ్ బై ఒబీడియన్స్. విధేయత ద్వారా మనం ఎంతగానో ప్రేమిస్తున్నామని మనం ఈ లోకాన్ని చెప్పగలం. ఆ విధేయత చూపించడం ద్వారా దేవుడు నీ యందు నా యందు మహిమపరచబడతాయి. ప్రతి విషయంలో దేనికి విధేయత చూపినప్పుడే ప్రతి సమయంలో ఆయన నీ యందు మహిమపరచబడతాడు. మూడో విషయం, ఇన్ జీసస్ గాడ్ glorifies himself. It is his incarnation in the cross that God's supreme glory was displayed. యేసుక్రీస్తు యొక్క జన్మయందు, ఆ శరీరంగా జన్మించడందు, శిలువలో దేవదేవుడు తను తాను యేసుక్రీస్తులో మహిమపరుచుకున్నాడు.
ఇన్ జీసస్ గాడ్ గ్లోరీఫైడ్ హిమ్. తను తాను మహిమపరుచుకున్నాడు. శరీరధారి అయినప్పుడు తన మహిమను బయలుపరిచాడు. ఎంత గొప్ప విషయం అండి. 4వ విషయం గమనించినప్పుడు గాడ్ గ్లోరిఫైడ్ జీసస్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని యేసు ప్రభువును అందరికంటే అధికముగా అని హెచ్చించాడు. అన్ని నామకుడు పైనామగానే ఉంచాడు. దట్ వాస్ జీసస్ గ్లోరీ. చనిపోయి తిరిగి లేచాడు. రిజరెక్షన్, అసెన్షన్. క్రౌన్ ఆఫ్ థార్న్స్ బికేమ్ ఎ క్రౌన్ ఆఫ్ గ్లోరీ. మూల కిరీటము యేసు ప్రభు మహిమగా మారిపోయింది. తండ్రి నీవు మహిమపరచబడాలంటే నీవు మహిమపరచబడ ప్రభు కొరకు ఏమైనా త్యాగం చేసావా? ఆయనకు ప్రాణం అర్పించడం వెనుకాడకూడదు. సహోదరుల కోసం ప్రాణం పెట్టే బదులమే ఉంటున్న ప్రాణం తీసేవారుగా ఉండకూడదండి. మనం మన ప్రియ సహోదరుల కొరకు సహోదరుల కొరకు ప్రాణం పెట్టువారుగా ఉండాలి మనం. అప్పుడు నువ్వు కనపరచబడతావు. దేవుడు నీ ఎందుకు కనపరచబడే విధంగా జీవించాలంటే నువ్వు విధేయత చూపించాలి. యేసుక్రీస్తు దేవుడు తను మహిమపరుచుకున్నాడు. తన యేసే జీవితం ద్వారా తన దేవుడు తను తాను మహిమపరుచుకున్నాడు. తన దేవుడు కుమారుని అధికముగా హెచ్చించినాడు. ఎందుకనగా విధేయత చూపించి శ్రమను పొంది తిరిగి లేచిన ద్వారా పునరుత్థానుడైన ఆరోహణం ద్వారా దేవదేవుడు కుమారుని అధికముగా హెచ్చించాడు. కాబట్టి పిల్లారా, అపొస్తలుడు పౌలు చెప్పాడు, సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరముగా ఉండుగాక. సిలువ యందు అతిశయం, వేరే దాన్ని అతిశయించడం నాకు దూరమగును కాక అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చదువుకోండి. దేని యందు అతిశయించుట, నీ అతిశయము శ్రమల యందే, నీ అతిశయము యేసునందే, దేవుని యందే నీ అతిశయము. దేని యందు కాదండి. దేనికి అతిశయపడుతున్నావు? నీ అతిశయకాలం ఏంటి? ఏసు అతిశయకాలం సిలువ. ఏసు అతిశయకారణం విధేయత. యేసు ప్రభు యొక్క అతిశయకారణం తగ్గింపు. కాబట్టి ఎంతగానో దేవుడు తక్కువ మనం హెచ్చించాడు. కాబట్టి ఆ రీతిగా మనము కూడా మన యందు దేవదేవుడు కనపరచబడే విధముగా, తను తాను కనపరుచుకునే విధముగా, మన ద్వారా దేవుని నామము దూషణ పాలు కాకుండా మహిమపరచబడినప్పుడు దేవుడు నిన్ను అధికముగా హెచ్చించి మహిమపరిచే దేవుడు. కాబట్టి ఆ రీతిగా ఆ మహిమ నుండి మహిమను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ రీతిగా ప్రభువా మీరు శిలువ ద్వారానే ప్రభువా మహిమపరచబడ్డారు తండ్రి. విధేయత చూపించిన తండ్రిని కనపరిచారు తండ్రి. మీ ఎందుకు కనపరచబడ్డారు నాయన? మిమ్మల్ని తండ్రి కనపరిచాడు తండ్రి. మీ స్తోత్రాలు. ఆ రీతిగా మేము తండ్రి మహిమను అధిక మహిమ పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ, శక్తిని దయచేస్తూ విజ్ఞాపన చేస్తూ, వాక్యం ప్రతిభను దర్శించిన ఆయన ఈ మహిమను పొందడానికి తండ్రి సమస్య త్యజించుకొని మీ కొరకు జీవించే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.